టీ20 వరల్డ్ కప్ ముగిసిపోవడంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ వచ్చే సిరీస్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక టీమిండియా ఆటగాళ్లు కూడా వచ్చే సిరీస్ల కోసం సిద్ధమవుతున్నారు. ఇక 2024 టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన భారత జట్టు తర్వాత సిరీస్ని జింబాబ్వేతో ఆడనుంది. ఈ నెల 6 నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో మొత్తం 5 టీ20 జరగనున్నాయి. ఇక ఈ మ్యాచ్ కి ఇప్పటికే బీసీసీఐ జట్టును కూడా ప్రకటించింది. ఇందులో స్టార్ ఓపెనర్ జైస్వాల్ కూడా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ లో తుది జట్టులో జైస్వాల్ కి స్థానం దక్కలేదు. ఒక్క మ్యాచ్ కూడా అతనికి ఆడే అవకాశం ఇవ్వలేదు. దాంతో జింబాబ్వే సిరీస్ లో తన సత్తా చాటాలని ఈ ప్లేయర్ ఎదురు చూస్తున్నాడు. కానీ ఇప్పుడు అది సాధ్యపడేలా కనిపించడం లేదు. బీసీసీఐ జైస్వాల్ కి షాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బార్బడోస్ లో తుఫాన్ వచ్చింది. దాంతో టీమిండియా ఇంకా భారత్కి తిరిగి రాలేదు, అక్కడే ఉండిపోయింది. అందులో జైస్వాల్ కూడా ఉన్నాడు. బీసీసీఐ భారత జట్టు తిరిగి ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా చేస్తుంది. దాంతో జైస్వాల్ కూడా అక్కడే ఉండిపోయాడు. వెస్టిండీస్లోనే ఉన్న జైస్వాల్ తిరిగి ఇండియాకు రావాలి. మళ్ళీ టీ20 సిరీస్ కోసం జింబాబ్వేకి ప్రయాణం చేయాలి. సిరీస్ స్టార్ట్ అవ్వడానికి మరో 3 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి బీసీసీఐ జైస్వాల్కి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తుందట. వరుస ప్రయాణాలతో సిరీస్లో ఆడడం కష్టమని జింబాబ్వే సిరీస్కి అతన్ని పక్కన పెట్టాలని చూస్తుందట. అతని ప్లేస్లో మరొక యంగ్ ప్లేయర్ని జింబాబ్వే పర్యటనకు పంపించాలని ఆలోచిస్తుందట. ఒకవేళ బీసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అది జైస్వాల్కి ఆయన ఫ్యాన్స్కి షాక్ అని చెప్పాలి. 5 టీ20 మ్యాచ్లు కాబట్టి ఈ సిరీస్కి వెళ్తే ప్రతి మ్యాచ్లో జైస్వాల్కి స్థానం దక్కుతుంది. కాబట్టి తన సత్తాను చాటే చక్కటి అవకాశం దొరుకుతుంది. కానీ ఇప్పుడు బార్బడోస్లో వస్తున్న తుఫాను వల్ల జైస్వాల్ జింబాబ్వేకి వెళ్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్లేయర్ మీద బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది మరొక 2 రోజుల్లో తెలియనుంది. ఇక టీ20లో జైస్వాల్కి మంచి రికార్డు ఉంది. ఇప్పటికే 500కు పైగా పరుగులు పూర్తి చేశాడు. అలాగే ఒక అంతర్జాతీయ టీ20 సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు. కాబట్టి విధ్వంసకర ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న జైస్వాల్ జింబాబ్వే సిరీస్కి వెళితే ఖచ్చితంగా అతని కెరీర్కి ఉపయోగపడుతుంది. మంచి ఇన్నింగ్స్లు అతని బ్యాట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సిరీస్లో మొదటి టీ20 మ్యాచ్ జూలై 6న హరారేలో సాయంత్రం 4:30 స్టార్ట్ కానుంది. ఇక భారత జట్టుకు శుభమన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సిరీస్ కి జైస్వాల్ వెళ్తే ఓపెనర్ బ్యాట్స్మెన్ గా దిగే అవకాశం ఉంది. గిల్ తో పాటు జైస్వాల్ కూడా ఓపెనర్ గా బరిలోకి దిగవచ్చు. మరి బీసీసీఐ జైస్వాల్ కి రెస్ట్ ఇస్తుందా లేదా జింబాబ్వే సిరీస్ కి అతన్ని పంపిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.